వెల్కమ్ టు 77 టీవీ అనుక్షణం అన్వేషణ. నేను మీ శ్రీనివాస్. నర్సీపట్నం సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 120 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 72 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 4 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. పైడిపాల జంక్షన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేయగా 4 బస్తాల్లో గంజాయి బయటపడింది. ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాకు తరలిస్తున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. పారిపోయిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి నిందితులను కోర్టుకు తరలించారు. వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఆ టైంలో ఒక బైక్ మీద ఒక 2 వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళ అనుమానంతో వాళ్ళ వెనకాల వస్తున్న ట్రక్ను కూడా మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అందులో టోటల్గా 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో మేము 4 అప్రిహెండ్ చేయడం జరిగింది. 4 పారిపోయారు. అయితే వాళ్ళని అప్రిహెండ్ చేసిన తర్వాత ఈ వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ నెంబర్ అండి AP 39TJ7459 మహేంద్ర మినీ ట్రక్ అన్నమాట. అందులో తనిఖీ చేయగా సుమారుగా 120 కిలోల గాంజా దొరికింది. అట్లాగే ఈ ముందు ఎవరైతే బైక్ మీద వస్తున్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు కూడా ఒక వ్యక్తి పారిపోయాడు. అందులో మెయిన్ వ్యక్తి ఆయన కొప్పి సత్యబాబు అని చెప్పేసి ఈయన ప్లస్ పారిపోయిన వ్యక్తి నడిపింటి సతీష్ ఎలియాస్ బద్రి, వీళ్ళిద్దరూ సరుకుని ఏజెన్సీ నుంచి అంటే ఒడిశాలోని చిత్రకొండ జిల్లా నుంచి తీసుకొని వస్తున్నారండి. అక్కడి నుంచి సరుకు తీసుకొని వస్తూ ఇది యాక్చువల్గా నెల్లూరు వరకు తీసుకొని వెళ్ళాలి వీళ్ళు. ఈ రూట్లో ముందంతా కూడా ఈ సరుకు అంతా కూడా బస్తాలతోటి గుర్రాల మీద తీసుకొని వచ్చారు. లోడ్ చేసి తీసుకొని వచ్చి తర్వాత ఈ వ్యాన్లో ట్రక్లోకి పెట్టుకొని తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారు. అయితే వీళ్ళ తాలూకా వివరాలు కూడా మనం పరిశీలిస్తే ఈ కొప్పి సత్యబాబు ఎవరైతే మనకు దొరికారో ఆయనది గొలుగొండ మండలం, పోలవరం గ్రామం, అనకాపల్లి జిల్లా అండి. వీడికి ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. బొమ్మూరు పోలీస్ స్టేషన్ రాజమండ్రి, అలాగే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో కూడా గాంజా కేసులు ఉన్నాయండి. అంటే ఒక కేసు 23లో, ఒక కేసు 25లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు పైల సురేష్ అని చెప్పేసి ఆయనకి అనకాపల్లి జిల్లాలో మన మాకవరపాలెం పోలీస్ స్టేషన్లో 2021లో గంజా కేసులో ఈయన కూడా నిందితుడు. అలాగే పరవాడ శ్రీనివాస్ ఎవరైతే ఈ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్లస్ వెహికల్ తాలూకా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కూడా 2 గాంజా కేసులు, ఒకటి రోల్గుంట పోలీస్ స్టేషన్లో, అలాగే అనకాపల్లి జిల్లా, అలాగే నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద ఒక కేసు ఉంది. అట్లాగే కర్రీ కృష్ణ అని చెప్పేసి ఆయనది పాకలపాడు అండి, అనకాపల్లి గొల్గొండ మండలం. ఆయన మీద కూడా 2 కేసులు ఉన్నాయి. అందులో గొల్గొండ పోలీస్ స్టేషన్లోని ఒక NDPS కేసు, అట్లాగే అద్దనూరు పోలీస్ స్టేషన్లో ఒక NDPS కేసు, అలాగే ఒక గొల్గొండ పోలీస్ స్టేషన్లోనే ఒక మర్డర్ కేసు కూడా ఈయన మీద ఉన్నాయండి. అయితే ఇప్పుడు మనకి ఈ కేసులో పారిపోయిన ముద్దాయిల గురించి కూడా మనం చూసుకుంటే నడిపింటి సతీష్ ఎలియాస్ బద్రి, వీడి మీద మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకి వాంటెడ్ క్రిమినల్ అనమాట. క్రైమ్ నెంబర్ 102/25. లాస్ట్ టైం మనం ఇక్కడ గాంజా సీజ్ చేశాము. ఆ కేసులో ఇంకా వాడిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే ఈ కేసు మనం రిజిస్టర్ చేసామో అప్పటి నుంచి కూడా వీడు అబ్స్కాండింగ్లో ఉంటూ మన ఈ ఏరియాకి రాకుండా ఆపరేట్ చేస్తున్నాడు. అట్లాగే కోలా రామకృష్ణ ఎలియాస్ రాంపండు, ఈంది లింగంపేట పంచాయతీ గొలుగొండ మండలం రామచంద్రాపురం విలేజ్ అండి. వీడు ప్లస్ మాకిరెడ్డి సాయి కుమార్, వీడు కూడా నర్సీపట్నం మండలం అనకాపల్లి జిల్లా నీలంపేట విలేజ్ అండి. వీళ్ళ 3 కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అట్లాగే ఈ గాంజా ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఒరిస్సాకు చెందిన రామ్నాజీ అని చెప్పేసి ఆయన కూడా
అరెస్ట్ చేయాల్సి ఉందండి. ఈ టోటల్ ప్రాపర్టీ వాల్యూ మనం సీజ్ చేసిన గాంజా 60 lakhs అండి. ప్లస్ ఈ వెహికల్ క్లాస్ ఒక వెహికల్ తాలూకా వాల్యూ ఒక 12 lakhs ఉంటుంది. టోటల్ 72 lakhs రూపీస్ ప్రాపర్టీ ప్లస్ ఒక 4 సెల్ ఫోన్లు, బైక్ కూడా మనం సీజ్ చేయడం జరిగిందండి. ఈ కేసులో ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ మనం ఎస్పీ సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం వర్కౌట్ చేసి చెప్పడం జరిగిందో వెంటనే ఎస్పీ గారు కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కూడా నిర్వహించమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడా అప్రిషియేషన్స్ కూడా రాబోయే క్రైమ్ మీటింగ్లో ఈ టీం అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి ఎస్పీ గారు తెలియపరుస్తున్నారండి. అలాగే మీ అందరికీ కూడా ఈ గాంజాని అరికట్టడంలో ఎవరైనా సరే సమాచారం కానీ ఇచ్చేలాగుంటే అది వాళ్ళ తాలూకా పేర్లన్నీ సీక్రెట్గా ఉంటాయి. అలాగే మేము దాన్ని మొత్తం అంటే ఏదో ముద్దాయిలు దొరికారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని కాకుండా పుట్టి పూర్వోత్తరాలన్నీ కూడా తీసి ఎక్కడ గాంజా పండుతుంది, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఫైనాన్షియర్స్ ఉన్నారు, ఎక్కడికి సరుకు వెళ్తుంది, వివరాలన్నీ కూడా తీసుకొని ఈ గాంజా నిర్మూలనకి పూర్తిగా మా డిపార్ట్మెంట్ అంతా కూడా పూర్తిగా కృషి చేస్తుంది. అట్లాగే ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా అంటే వీళ్ళ తాలూకా ఆస్తులు కూడా ఏవైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ఈ గాంజా అమ్మకం ద్వారా ఏదైతే ఆస్తులు సంపాదిస్తున్నారో ఆ ఆస్తులను కూడా సీజ్ చేసి కోర్టుకి పంపించడం జరుగుతుందండి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.